దాని సోషల్ మీడియాతో ఏముంది, ఏ వ్యూస్ చూస్తే ఆ వ్యూస్ వస్తాయి మీకు. కేటీఆర్ గారు రోజు ఆ బీఆర్ఎస్ పార్టీ బాగుందని వ్యూస్ చూస్తే ఆ బాగున్న వ్యూస్ వస్తాయి తప్ప కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి మంచి కావచ్చు, కాంగ్రెస్ పార్టీ చేస్తున్న డెవలప్మెంట్ అట్లాంటి వ్యూస్ ఆయనకు వస్తే అట్లాంటివి వస్తాయి. ఆయన అట్లాంటివి చూడకుండా ఎంతసేపు సోషల్ మీడియాలో కాంగ్రెస్ పార్టీ మీద తిట్టేయి, బీఆర్ఎస్ పార్టీ బోడేది, కేటీఆర్ గారు ముఖ్యమంత్రి అయ్యేది, కేసీఆర్ గారు మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యేది తప్ప సభలు సమావేశాల్లోనే బహిరంగంగా ఇంకా అది కూడా చెప్తాం. ఏ సభ అయినా కేసీఆర్ ని, హరీష్ రావుని, కేటీఆర్ ని తిట్టకుండా, వాళ్ళని విమర్శించకుండా ఏ ఒక్క సభ అయినా మీరు మరి ఈ పాపాలకు ఘోరాలకు నేరాలకు కారణం కూడా మీరే కదా, మేము కాదు కదా. మీరు ఈ పాపం ఉందా ఇప్పుడు భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు ఇప్పటికీ 15 సంవత్సరాల నుంచి ప్రధానమంత్రి ఉన్నాడు. రోజు పొద్దున్నే ఎవరు తిట్టు కాంగ్రెస్ పార్టీ తిడుతున్నారు కదా. ఎందుకు తిడుతున్నారు? కాంగ్రెస్ పార్టీ ఏదో చేస్తున్నారు. ఆయన 15 సంవత్సరాలు మీరేం చేసి చెప్పినా అడిగితే ఆయన చేస్తలేదు. ఇక్కడ మా ముందున్నది కేసీఆర్ ఏం కాళేశ్వరం అయినా, ఇరిగేషన్ ప్రాజెక్ట్ అయినా, అప్పులైనా, తెలంగాణ రాష్ట్రంలో ప్రజలకు ఇచ్చిన హామీలైనా, విభజన హామీలు ఇప్పటివరకు 9th 10th షెడ్యూల్లో 212 సంబంధించి ఇప్పటివరకు పరిష్కారం కాలే, ఆశలే పంచుకోలేకపోయినాం కదా. అవి పంచుకోలేకపోయినాం. చాలా సమస్యలు అపరిష్కృతంగా ఉన్నాయి. తెలంగాణ అత్యధికంగా వడ్డీ రేట్లు తీసుకురావడం, తర్వాత ప్రాజెక్టులను కుంగిపోవడం, కూలిపోవడం, తర్వాత ఒక అవినీతి పెరిగి ఆనాడు ఉన్నటువంటి ప్రాజెక్టులను కూలిపోయిన పరిస్థితి, ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తి చేయలేని పరిస్థితి, అదే తక్కువ ఖర్చుతో పూర్తి కావాల్సిన ప్రాజెక్టులు చేయకపోవడం. ఇంకోటి దేశంలో భారతీయ జనతా పార్టీ అంటూ భారతీయ జనతా పార్టీ చూస్తున్నాం 2014లో 282 స్థానాలు గెలిచింది. 2019కి వస్తారా 303, 2024కి వస్తాకే 240కే పరిమితమయ్యారు. 400 స్థానాలు వస్తాయని చెప్పేసి పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుని ఇక బీఆర్ఎస్ పార్టీ 2019లో సారు కారు 16 అన్నారు. ఆ 16 అంటే 9 పరిమిత పరిస్థితి కూడా మనం చూసినాం. కాబట్టి ఒక్కసారి కేసీఆర్ గారు 63 స్థానాలు 2014 వస్తే 2018కి వస్తాక 88. మాకు 2023లో కేసీఆర్ గారి కన్నా ఒక సీటు అదనంగా ఒకటి వచ్చింది 64. తర్వాత రెండోసారి కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ గారి కన్నా కూడా ఒక సీట్ ఎక్కువ వస్తుంది. అందుకే 89 స్థానాలు తక్కువ కాకుండా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని చెప్పి కాంగ్రెస్ పార్టీ విశ్వాసం. తర్వాత కాంగ్రెస్ పార్టీ దేశంలో కూడా 14లో కాంగ్రెస్ పార్టీకి 44 వచ్చినాయి దేశంలో, 2019కు 52, 2022కి వస్తే 99 స్థానాలు వచ్చినాయి. మాకు ఇక జస్ట్ 70 స్థానాలు 10 కోట్ల ఓట్లలో 5 కోట్లు కాంగ్రెస్ పార్టీ ఇంకా పెంచుకోగలిగితే కాంగ్రెస్ పార్టీ దేశంలో అధికారంలోకి వస్తుంది. బీజేపీ డబల్ డీ దాటే పరిస్థితి కనపడతలేదు. ఇదే ధరలు కావచ్చు, ఇదే అయోధ్య రాముడి పేరు మీద 5 సార్లు దేశంలో అధికారానికి వచ్చారు. అయోధ్య రాముడే వాళ్ళ కొంప మూస్తుండు. వాళ్ళ పనికి అయోధ్య రాముడు చూసుకుంటారు. కాళేశ్వరం పేరు మీద రెండోసారి కేసీఆర్ వచ్చిండు. ఆ కాళేశ్వరం కూలిపోడుతూ కేసీఆర్ కూడా పోయిన పరిస్థితి. అయోధ్య రాముడి పేరు మీద మోసం చేసిన వల్ల అయోధ్య రాముడికి సంబంధించినటువంటి నిధుల విషయం గోల్మాల్ చేసిన వాళ్ళందరి పని కూడా అయోధ్య రాముడే చూసుకుంటారు. కాబట్టి ఈసారి భారతీయ జనతా పార్టీ కూడా దేశంలో ఓడిపోతా ఉంది. కాంగ్రెస్ పార్టీ దేశంలో కూడా రాబోతుంది. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ఏం చేసినాం మనం బయట కాదని మాట్లాడేది ప్రజల చేత ఎన్నుకోబడ్డ వాళ్ళం కాబట్టి అసెంబ్లీలో చర్చ పెడదామని కాంగ్రెస్ పార్టీ కోరితే అసెంబ్లీ కాకుండా బయట ఉండి విష ప్రచారం చేస్తే అసెంబ్లీకి వస్తే రికార్డ్ అవుతుంది. రాష్ట్ర ప్రజలకు వాస్తవ విషయాలు తెలుస్తాయి. మీ పరిపాలన, నరేంద్ర మోడీ పరిపాలన, రేవంత్ రెడ్డి గారి పరిపాలన, రుణమాఫీ, రైతులు, విద్య, వైద్యం, సేద్యం, వ్యవసాయం కావచ్చు, లేకపోతే విద్యారంగానికి వాళ్ళేం చేసిరు, మేమేం చేసినాం, అన్ని అంశాల మీద చర్చిద్దామంటే అసెంబ్లీ కాకుండా బయట ఉండి రోజు విషయం చెప్పే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తుంది. తెలంగాణ సమాజంతో గమనిస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీకి ఇప్పటికే బుద్ధి చెప్పినప్పుడు ఇంకా బుద్ధి రావట్లేదు. వాళ్ళు బయట తిరిగి కాంగ్రెస్ పార్టీ విషయం చెప్పే ప్రయత్నమే తప్ప కేటీఆర్ గారు ముఖ్యమంత్రి కావాలన్న ఆలోచన తప్ప బీఆర్ఎస్ పార్టీని డెవలప్మెంట్ చేసే ప్రయత్నం చేస్తున్నారని చెప్పి కలకూల కవిత చెప్తా ఉంది. కాబట్టి ఇద్దరు కలిసి వచ్చినా లేదు 3 పార్టీల పోటీ మధ్య జరిగినా కూడా కాంగ్రెస్ పార్టీ సునాయాసంగా ఖచ్చితంగా రెండోసారి అధికారంలోకి వస్తుంది అనేది విశ్వాసం. ఓకే, బీజేపీ బీఆర్ఎస్ కలిసి అలయన్స్ లో వచ్చినా కూడా కాంగ్రెస్ పార్టీదే విజయం సునాయాసంగా. ఓకే రైట్. వెంకటేశ్వర్లు గారు విన్నారు కదా, వాళ్ళ కాన్ఫరెన్స్ విన్నారు కదా. సో సీఎం రేవంత్ ఏమో 10 ఏళ్ళు అంటే 2034 వరకు నేనే సీఎం అని ఆయన చెప్తున్నారు. మళ్ళీ ఔరేక్ బార్ కాంగ్రెస్ సర్కార్ అని చాలా కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు. ఇటువైపు ఏమో బీజేపీ వాళ్ళ విశ్వాసం వాళ్ళకుంది, డబుల్ ఇంజన్ సర్కార్ అని వాళ్ళు అంటున్నారు. సో వీటన్నింటిలో మరి బీఆర్ఎస్ స్ట్రాటజీ ఎలా ఉండబోతోంది? జమిలి వస్తే మరి ఏంటి పరిస్థితి? గుడ్ ఈవినింగ్ రాజనీష్ అండ్ తోటి ప్యాన్ మెంబర్స్ కు, స్పెషల్ గా డెబిట్ లో పాల్గొన్న మిత్రులకు. ఇప్పటిదాకా కాంగ్రెస్ గెస్ట్